బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ నిలబడదని మధ్యప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ల పెంపు కోసం పలు రాష్ట్రాలు ఇలాంటి ఆర్డినెన్స్లు ఎన్ని తెచ్చినా కూడా నిలబడలేదని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల పెంపుకు బీసీలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయనంత వరకు ఇది జరగని పని అంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ ఆర్డినెన్స్ సంబంధించి ఆ బీసీ సమాజంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి గారు ఉన్నారు. వారిని అడదాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం 42% సంబంధించిన ఆర్డినెన్స్ చేస్తూ ఉంది. ఈ ఆర్డినెన్స్ అమలే అవకాశం ఉంది, ఎట్లా ఉంటుంది? తెలంగాణ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 42% ఆర్డినెన్స్ ఏదైతే ఉన్నదో ఇది వాస్తవంగా అమలు అవుతుందా లేదా అనే విషయం మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు 42% ఏదైతే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కోసం పెంచడం జరుగుతూ ఉన్నదో ఇది ఇందిరా సాని కేసులో ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ద్వారా 50% రిజర్వేషన్ అనే అది అధిగమించకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టడం జరిగిందో దాన్ని అతిక్రమించడం అవుతూ ఉన్నది 42% ఆర్డినెన్స్ ద్వారా. సో గత 10 సంవత్సరాలలో 7-8 రాష్ట్రాలు ఏవైతే ఇలాంటి ఆర్డినెన్స్లు చట్టాలు తీసుకొచ్చినాయో అవన్నీ చట్టసభలలో నిలవలేకపోయినాయి. రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లును పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మళ్ళీ ఆమోదం కోసం గవర్నర్ తిరిగి పంపిస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుంది సార్? అది మనకి ఆర్టికల్ 2013(1)A ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మనం చూసుకున్నట్టయితే ఒకే విషయానికి సంబంధించినటువంటి ఏవైనా చట్టాలు ఏదైనా ప్రభుత్వం తీసుకువచ్చి అది గౌరవ ప్రెసిడెంట్ దగ్గర దాని సంతకం కోసం పెండింగ్ ఉన్నటువంటి దశలో అలాంటిదే ఇంకొక చట్టం తీసుకొచ్చి దాన్ని గౌరవ గవర్నర్ గారికి ఆమోదం కోసం పంపిస్తున్నారే. ఇది ఆర్టికల్ 2013(1)A రాజ్యాంగ పరంగా చూసుకున్నట్టయితే అది ఉల్లంఘనగా మనకి ప్రప్రతంగా కనిపిస్తున్నది. సో దీన్ని ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని గౌరవ గవర్నర్ దగ్గర ప్రస్తుతించడం జరుగుతుందో అదేవిధంగా ఏ విధంగా దీన్ని ఆమోదానికి ముందుకు తీసుకెళ్తారో ఇది చూడాల్సినటువంటి విషయం. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ బీసీలకు సంబంధించి ఎట్లా అమలు అవుతాయి? మధ్యప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎట్లా ఉంది? తమిళనాడు ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఎప్పుడైతే మండల్ కమిషన్ రిజర్వేషన్స్ వచ్చినటువంటి తరుణంలో ఆ తర్వాత ఇందిరాసాని కేసులో ఈ 50% సీలింగ్ అమలు అయ్యేటటువంటి ఆ తరుణంలోనే 65% పైన ఉన్నటువంటి వారి రిజర్వేషన్ 69% అనుకుంటారు. ఆ రిజర్వేషన్ తీసుకెళ్ళి 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టించి వారు దానికి ఇమ్యూనిటీ పొందినారు. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్లో కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసము ట్రిపుల్ టెస్ట్ ఇదే విధంగా చేసి 14% ఉన్నటువంటి లోకల్ బాడీస్ నుంచి 35%కు తీసుకువెళ్ళడం జరిగింది. లోకల్ బాడీస్లో బీసీలకి 14% నుంచి 35% చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మధ్యప్రదేశ్ రాష్ట్రం. 2% రిజర్వేషన్ ఇస్తాము సార్, కేంద్రం ఒప్పుకుంటుందా? ఎట్లా ఉంటుంది? పార్లమెంట్లో ఆమోదం పొందాలి, ఎట్లా ఉండదు? కేంద్రం ఎప్పుడైనా కూడా కానీ ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఇలాంటి చట్టం వచ్చిందో దాన్ని ఆమోదం తెలపడం కంటే అన్ని రాష్ట్రాలకి సమగ్రమైనటువంటి రిజర్వేషన్ పద్ధతిని సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతుంది. అలాంటి తరుణంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుల మీదనే వారు ఆమోదం తెలుపుతారా అనేది కొంచెం డిఫికల్ట్ అయినటువంటి ప్రశ్న. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని సమానంగా చూస్తుంది కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు వారు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. 42% రిజర్వేషన్ సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే 9th షెడ్యూల్లో చేర్చడమా లేకపోతే పార్లమెంట్లో బిల్లు ఆమోదించడం ఎట్లా ఉంటాయి? ఫైనల్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము అల్టిమేట్గా ఇందిరాసాని కేసులో ఉన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలంటే మాత్రం ఏకైక నిర్ణయం ఏదైతే జరగాలో అది రాజ్యాంగంలో చట్టం తీసుకురావాల్సిందే. 50% మించి కూడా లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ కల్పించే విధంగా వెసులుబాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా సవరణ చేయకనంత వరకు ఇది జరగని పని.
ఇది మొత్తంగా చూసినట్టయితే అటు కేంద్రం రాజ్యాంగంలో సవరణల ద్వారానే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల పెంపు అనేది సాధ్యమవుతుందని మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి చెబుతున్నారు. కెమెరామెన్ విజయ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.